ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనము. వెరీ ట్రూలీ ఐ టెల్ యూ, ఎవ్రీవన్ హూ సిన్స్ ఈజ్ ఏ స్లేవ్ టు సిన్. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 8 వర్స్ 34. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనము 79 సంవత్సరాలు ముగించుకొని 80వ సంవత్సరంలో స్వాతంత్ర దినోత్సవమును జరుపుకుంటున్నాం. ఆగస్టు 15 అనగానే చిన్నప్పుడు అంత ఆనందంగా ఉండేవాళ్ళం. చాక్లెట్స్ ఇస్తారు, బిస్కెట్స్ ఇస్తారు, జెండా ఎగరేస్తారు. ఇది మాత్రమే మాకు తెలిసింది. కొంచెం పై క్లాసులకు వచ్చాక ఆగస్టు 15 అంటే బ్రిటిష్ వారి భయంకరమైన బానిసత్వం నుండి విడుదల పొందుకున్న రోజు అని గ్రహించాము. ఇంకా జ్ఞానం పెరిగే కొద్దీ మాకు అర్థమైంది, ఈ స్వాతంత్రం అంత సింపుల్ గా వచ్చిందేమి కాదు. ఎంతో మంది దేశభక్తులు, ప్రజలు పోరాటం వలన, ప్రాణ త్యాగం వలన వచ్చింది అని. అయితే ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నిజంగా మనకు స్వాతంత్రం వచ్చిందా? నిజంగా స్వాతంత్రంగానే మనము మన దేశంలో జీవిస్తున్నామా అంటే రకరకాలుగా సమాధానాలు మనకు వస్తాయి. కొన్ని విషయాల్లో ఉన్న స్వాతంత్రం మరికొన్ని విషయాల్లో లేకుండా పోయింది. ఇంకా బానిసలుగా బ్రతుకుతున్న వారు ఉన్నారు. మంచి భర్త కలిగి లేనప్పుడు ఆ భార్య అతనికి బానిసే. కొంతమంది తల్లిదండ్రులకు పిల్లలు బానిసలే. ఒక పని విషయంలో, ఒక చెడు విషయంలోనో, మద్యము విషయంలోనో, డ్రగ్స్ విషయంలోనో ఇలా చాలా మంది మన దేశంలో బానిసలుగా జీవిస్తూ ఉన్నారు. అయితే మనము బాధపడాల్సిన విషయం ఏమిటంటే, వారు బానిసలు అనే విషయం వారు గ్రహించడం లేదు. ఆ బానిసత్వానికి అలవాటు పడిపోయారు, కానీ ఎదిరించే స్వభావమును వారు కోల్పోయారు. మేము దేనికి బానిసలు కాదండి, మేము స్వతంత్ర దేశములో జీవిస్తున్నాం, బ్రిటిష్ వారి పాలనలో లేము అంటారు. కానీ వారికి తెలియకుండా బానిసత్వపు జీవితం, పాపము చేసే జీవితాన్ని కలిగి ఉన్నారు. ఈ రోజు నా లేఖనము సెలవిస్తుంది, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అని. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నిజంగా స్వతంత్రుడవేనా? నిజంగా స్వతంత్రురాలివేనా? లేదంటే దేనికైనా దాస్యత్వం చేస్తున్నావా? పాపము అనగా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. అంటే దేవుడు ఎప్పుడు ఏ ఆజ్ఞ ఇచ్చినా మన మంచికే ఇస్తాడు, గాని చెడు చేయమని కాదు కదండి. ఉదాహరణకు జాబ్ చేయడం దాస్యత్వము కాదు. ఆ జాబును చెడుగా వాడుకోవడం, లంచం తీసుకోవడం దాస్యత్వమే. ఎవరైతే లంచం ఇచ్చారో వానికెప్పుడు తీసుకున్నవాడు దాసుడే. ఈ రోజున మద్యము త్రాగేవారు మద్యానికి దాసులే. ఎందుకంటే త్రాగొద్దు అని నిశ్చయించుకొని కనీసం ఒక్కరోజు కూడా వారు త్రాగకుండా ఉండలేరు. చెడు వీడియోలు చూడొద్దని అనుకుంటారు గాని చూడకుండా ఉండలేరు. తిట్టొద్దు అని అనుకుంటారు గాని తిట్టకుండా ఉండలేరు. ఇంకొకరికి చాడీలు చెప్పొద్దు అని అనుకుంటారు కానీ చెప్పకుండా ఉండలేరు. ఏదైతే నీవు చేయాలని అనుకొని, ఆపాలని అనుకొని, మానేద్దాం అని అనుకొని మానలేకపోతున్నావో నీవు దానికి దాసుడవని, దాసురాలువని సూచిస్తుంది. అది నిన్ను కంట్రోల్ చేస్తుంది, కానీ నీవు దాన్ని కంట్రోల్ చేయడం లేదు. సింపుల్ గా చెప్పాలంటే నీవు దానికి బానిసవు. నీకు నిజముగా స్వాతంత్రము రాలేదు. యూదులు అంటున్నారు, మేము అబ్రహాము సంతానం, మేము ఎవరికి దాసులముగా ఉండలేదు అని. మనము అంతే. మనము స్వతంత్ర భారతదేశంలోనే పుట్టాం. మనము ఎవరికి దాసులము కాదు, కానీ మన యొక్క బానిసత్వము, మన యొక్క దాస్యత్వము మనకు మనమే కొని తెచ్చుకుంటున్నాం. పేరుకైతే క్రైస్తవులమే గాని మనము పాపాన్ని, మన యొక్క బలహీనతలను, మనల్ని భయపెడుతున్న భయాన్ని, మనపైన దాడి చేస్తున్న అపవాది క్రియలను ఎదిరించలేకపోతున్నాం, జయించలేకపోతున్నాం. దానికి కారణం మనలో అపవాదికి చోటు ఇచ్చాం, దేవునికి చోటు ఇవ్వడం లేదు. మీలో ఉన్నవాడు ఈ లోకములో వానికంటే గొప్పవాడు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన మనలో ఉంటే మనము మన యొక్క బానిసత్వపు సంఖ్యల నుండి, దాస్యత్వపు
అనే కాడి నుండి విడిపింపబడతాం. దానికోసం మనము మన యొక్క దేశభక్తుల వలె పోరాటం చేయాలి. మనల్ని ఏదైతే దాసునిగా దాసురాలిగా మార్చిందో దానిపై మనము తిరగబడాలి. ప్రార్థనతో, దేవుణ్ణి స్తుతించుటతో, దేవుని యొక్క సన్నిధిలో గడుపుటతో, వాక్యమును వినడముతో మనము ప్రతిదాడి చేయాలి. అప్పుడు మనము నిజముగా చెడు పైన, పాపము పైన విజయమును సాధిస్తాం, స్వతంత్రులుగా జీవిస్తాం. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలయ్యా. అవును ప్రభా, ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారు, ఆదరించారు, లేవనెత్తారయ్యా. అందును బట్టి మీకు స్తోత్రములు. స్వతంత్ర దినోత్సవము తండ్రి సందర్భముగా మీరు మాతో మాట్లాడారయ్యా. అవునయ్యా, పాపము అనే బానిసత్వంలో మేమున్నామని, అయ్యా చెడు కార్యాలు అనే బానిసత్వంలో మేము ఉన్నామని, అయ్యా మరి తండ్రి వాటి నుండి మేము విడిపింపబడాలని, మరి మేము స్వతంత్రులుగా జీవించాలి అని దేవా మీరు మాతో సూటిగా తేటగా మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రములయ్యా. ప్రార్థనతో అయ్యా మిమ్మల్ని స్తుతిస్తూ, మీ సన్నిధిలో గడుపుతూ, మీ వాక్యాన్ని వింటూ, వాక్య ప్రకారంగా జీవిస్తూ, అయ్యా మరి తండ్రి అపవాది క్రియలను లయపరిచే విధముగా తండ్రి మా పోరాటం ఉండాలని, ప్రార్థన జీవితాన్ని మేము కలిగి ఉండాలని, అప్పుడు మేము తప్పకుండా మేము స్వతంత్రులముగా జీవిస్తామని తండ్రి సూటిగా మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు. ఈరోజు నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి నా ప్రభా. వారు ఎటువంటి బానిసత్వంలో ఉన్నా ఆ బానిసత్వపు సంఖ్యలను తెంచి ప్రభా మరి తండ్రి ప్రతి బిడ్డను స్వతంత్రులుగా అయ్యా మీ ప్రేమను పొందుకునే బిడ్డలుగా వారిని నిలవబెట్టండి. అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను మీరు ముట్టండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. మీరు వారిని స్వస్థపరచండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మీ యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని బిడ్డల పైన ప్రోక్షించండి. ఆర్థిక పరమైన ఒత్తిడులు, ఆర్థిక పరమైన ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదలను దయచేయమని వేడుకుంటున్నాము దేవా. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున ఉద్యోగము లేక బాధపడుతున్నారు, వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయండి. ఇంటర్వ్యూలకు వెళ్తున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ ఇంటర్వ్యూలో వారు సెలెక్ట్ అవునట్లుగా కృప చూపించండి. మాట్లాడే తెలివిని, జ్ఞానాన్ని వారికి మీరు ప్రసాదించండి. అదే విధంగా నా ప్రభా అయ్యా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. అయ్యా చేతి పని చేసుకున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. రైతులను దీవించండి, వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. వారు వేసిన పంట సమృద్ధిగా పండడానికి సహాయమును అనుగ్రహించండి. అదే విధంగా నా ప్రభా ఈ రోజు నా కుటుంబాలలో శాంతి లేక, సమాధానము లేక, దుఃఖముతో నెమ్మది లేకుండా ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబములో సమాధానమును, శాంతిని ప్రసాదించండి. మరి తండ్రి గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభా. అయ్యా మరి తండ్రి వారికి గర్భఫలమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. కావలసిన బ్లడ్ ను సమకూర్చండి ప్రభా. డెలివరీ సమయంలో తండ్రి మీ యొక్క బలమును, మీ శక్తిని వారికి దయచేయండి తండ్రి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అదే విధంగా నా ప్రభా కోర్టు సమస్యల నుండి, భూతగాథ సమస్యల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. అనాథలను ఆదరించండి, అభాగ్యులను ఆదుకొనండి. తల్లిదండ్రులు లేని వారి పక్షముగా మీరుండి న్యాయమును జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా అయా దేశాన్ని, అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా మరి తండ్రి మా భారతదేశాన్ని ప్రేమతో అయా మరి తండ్రి సమాధానము దేశముగా మా భారతదేశాన్ని నిలవబెట్టండి ప్రభా. అయా ఎటువంటి బంధకాలు మరి తండ్రి అయా దేశములో లేకుండా ప్రభా మరి తండ్రి అయా ప్రతి ఒక్క బిడ్డకు తండ్రి అయా మరి తండ్రి విడుదలను అనుగ్రహించమని వేడుకుంటున్నాము దేవా. అదే విధంగా నా ప్రభా అయా అధికారులకు సమయోచితమైన జ్ఞానమును దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణము క్షేమకరముగా ఉండునట్లుగా కృప చూపించండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును అనుగ్రహించండి. అయ్యా ఇంకా బాప్తిసం తీసుకొని బిడ్డల హృదయాలను మీరు ప్రేరేపించండి. అదే విధంగా నా ప్రభా అయా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సంఘాలను విస్తరింప చేయండి. సంఘానికి మీరే శిరస్సై ఉండండి నా ప్రభా. సువార్థికులను బలపరచండి అయ్యా. ఎక్కడైతే వారు సువార్త పరిచర్య చేస్తున్నారో ప్రభా అనేకులు రక్షించబడుటకు సహాయమును అనుగ్రహించండి అయ్యా. మిషనరీస్ ని దీవించండి అయ్యా. వారి యొక్క తండ్రి పనుల పాటల్లో మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా ప్రభా అయ్యా మరి తండ్రి యవన బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాం. మీ యందు భయభక్తులు కలిగిన జీవితం అయ్యా వారికి మీరు అనుగ్రహించండి. చెడు వ్యసనాల
నుండి, చెడు స్నేహాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. ముఖ్యంగా గేమ్స్ అడిక్షన్ నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు కూడా మీరు తోడై ఉండమని, విరిగి నలిగిన హృదయముతో బిడ్డలు చేస్తున్న ప్రార్థన మీరు ఆలకిస్తురామని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపా క్షేమములతో, శాంతి సమాధానముతో, నెమ్మదితో ప్రతి బిడ్డను దేవుడు నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే కనీసం ఒక 10 మందికైనా ఈ యొక్క వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింపచేయును గాక.